ఈరోజు దుర్గాష్టమి. చంద్రముఖి రాజా వారిని బలి తీసుకునే రోజు. ఈరోజు మార్చి 31. ఇంకా 1 month ఉంది ఎగ్జామ్స్కి. ఏంటి వీడు ఇంత సీరియస్గా ఉన్నాడు అనుకోకండి. My face like that only. What? సో లాస్ట్ 1 month ఎగ్జామ్స్కి ఏదన్నా మీకు చెప్పాలనిపించింది. ఏంటి వీడు పద్దాకలా ఏదో ఒక వీడియో చెప్తున్నాడు అని అనుకోమాకండి. నా ప్రిపరేషన్ టైంలో నాకు ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో మేబీ నేను ఇలా చెప్పడం వల్ల ఎవరికన్నా ఒకరికి యూజ్ అయినా కానీ బాగుంటుంది అన్న ఆలోచన వల్లే నేను ఈ సిరీస్ చేస్తున్నాను. సో లాస్ట్ మంత్ ఆఫ్ ప్రిపరేషన్లో మనం చాలా సెన్సిటివ్గా ఉంటాం, చాలా ఓవర్ థింక్ చేస్తాం, చాలా పర్మిటేషన్స్ కాంబినేషన్స్ చేస్తాం. ఇలా జరిగితే ఎలా ఉంటుంది, అలా జరిగితే ఎలా ఉంటుంది, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాం, చాలా నాస్టీ డెసిషన్స్ తీసుకుంటాం. ఈ టైంలో మనం చాలా వల్నరబుల్గా ఉంటాం. సో లాస్ట్ మంత్లో నాకు ఉపయోగపడిన కొన్ని సైకలాజికల్ టిప్స్ ఉన్నాయి, అవి మీకు చెప్తాను, ఏమైనా ఉపయోగపడతాయో చూసుకోండి. సో నెంబర్ 1 ఈజ్ రెడ్యూస్ ద ఎక్స్పెక్టేషన్స్. సో బిగినింగ్ ఆఫ్ ద ప్రిపరేషన్ అప్పుడు మీరు ఒక ప్లాన్ వేసి ఉంటారు, లైక్ 4 times సిలబస్ అయిపోయి ఉండాలి, లైక్ 10 chapters ఉంటే నాకు 10 chapters నాకు అయిపోయి ఉండాలి. సో ఒక ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు ఈ టైంకి అది రీచ్ అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. సో ఈరోజు కూర్చొని అసెస్ చేయండి. అసెస్ ఏం అవసరం లేదు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాం, యాక్చువల్గా అది జరగదు. సో దానివల్ల బాధపడుతూ మొత్తానికే దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ని 1 month ముందు 3 revisions ఆల్రెడీ చేసేసి ఈ లాస్ట్ మంత్కి 4th revision చేసి ఎగ్జామ్ ముందు 5th revision చేయాలని నా ప్లాన్. కానీ అది కుదరలేదు. 2 revisions అయినాయి, కాదు 1 revision అయింది, పర్లేదు. ఇప్పుడు 2nd revision చేయండి, ఎగ్జామ్ ముందు 3rd revision చేయండి. సో ఇప్పుడు మీరంతా ఆప్టిమిస్ట్, ఇప్పుడు దాకా మన ప్రిపరేషన్ చాలా పెసిమిస్టిక్గా సాగుతుంది. లైక్ టైం సరిపోతుందో లేదో, అంతా కవర్ చేయగలుగుతామో లేదో, కష్టపడాలి అది ఇదని. ఈ 1 month చాలా ఆప్టిమిస్టిక్గా మారండి. ఎంత కవర్ అయితే అంత, ఎంత చదవగలిగితే అంత పర్లేదు. మీరు చదివింది ఎక్కడికి వెళ్ళదు, లాస్ట్ రోజు గుర్తొస్తుంది. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇంకా దెర్ ఈస్ ఎ టెక్నిక్ కాల్డ్ న్యూస్ పేపర్ రీడింగ్. మీరు ఆల్రెడీ బాగా రివైజ్ చేసి ఉండి, మీకు ఆల్రెడీ ఇంతకుముందు అటెంప్ట్లో బాగా తెలిసి ఉండి, అలా ఉన్న సబ్జెక్ట్స్, అలా ఉన్న చాప్టర్స్ రివిజన్ నోట్స్ తీసుకోండి, క్వశ్చన్ మార్క్ తీసుకొని, ఇప్పుడైతే మీరు పెన్ను పెట్టి ఇవన్నీ చేస్తారో అది లాట్ ఆఫ్ టైం టేకింగ్ అవుతుంది. న్యూస్ పేపర్ టెక్నిక్ ఏంటంటే, జస్ట్ అలా న్యూస్ పేపర్ అలా చదువుతాం మనం, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకుండా అలా ఒకసారి అంతా చదువుకుంటూ వెళ్ళాలి. కాన్సెప్ట్ని తీసుకోండి, ఆ కాన్సెప్ట్ అంతా ఒకసారి చదవండి. క్వశ్చన్ మార్క్ తీసుకోండి, ఆ క్వశ్చన్స్ అన్ని ఒకసారి చూడండి, ఎక్కడ ఏ అడ్జస్ట్మెంట్ ఉందో చూడండి. కుదిరితే ఏదన్నా హైలైటర్ తీసుకొని అడ్జస్ట్మెంట్స్ వరకు, ఇప్పుడు ఒక చాప్టర్లో 15 problems ఉంటే దాంట్లో ఒక 10 problems వరకు ఒకే మోడ్లు ఉంటాయి విత్ స్లైడ్ అడ్జస్ట్మెంట్స్. కుదిరితే ఆ అడ్జస్ట్మెంట్స్ వరకు హైలైట్ చేసుకోండి, సో దట్ లాస్ట్ డే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ అడ్జస్ట్మెంట్ వరకు చూసుకోవచ్చు. ఈ మంత్లో మీ రివిజన్ ఎలా ఉండాలంటే, ఎగ్జామ్ లాస్ట్ డే రోజు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో అది ఇప్పుడు డిసైడ్ అవ్వాలి. ఎగ్జామ్ లాస్ట్ రోజు 100% ఆఫ్ ద సిలబస్ మనం కవర్ చేయరు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈరోజు ఒక చాప్టర్ నేను ఫుల్గా చేస్తే దాన్ని ఎగ్జామ్ చేయకపోయినా పర్లేదు అన్నట్లు కొన్ని పెట్టుకోండి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా చేయను, ఒక 1 hour చూసుకుంటాను, 2 hours చూసుకుంటాను, సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు నేను మెయిన్గా మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు చాలామంది అటెంప్ట్ వదిలేయాలని ఉంటారు, నెక్స్ట్ అటెంప్ట్కి పోస్ట్పోన్ చేద్దామని. యాక్చువల్గా అది అవసరం లేదు. ఎందుకంటే ఈ మంత్లో ఉన్న డెడికేషన్, అంటే మీరు ఫెయిల్ అవుతారు అని మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోతారు, కానీ చెప్పలేము ఏం జరుగుతుందో. ఒకవేళ మీరు అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, ఇది ఇంపాసిబుల్ కదా భయ్యా, నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, ఎలా కుదురుతుంది అని మీరు అడగచ్చు. ఒకవేళ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే రివిజన్ లెక్చర్స్ తీసుకోండి.
ఏదో ఒక 3 సబ్జెక్ట్స్ ఉంటాయి గ్రూప్కి. రివిజన్ లెక్చర్స్ మహా అయితే ఒక 2-3 డేస్, 3-4 డేస్లో వినొచ్చు. రివిజన్ లెక్చర్స్ చూడండి, నోట్స్ చూడండి, క్వశ్చన్ బ్యాంక్ చూడండి. ఒక 10 డేస్ 3 సబ్జెక్ట్స్ చేయండి. మీరు అనుకోవచ్చు మరి 3 నెలలు చదివే వాళ్ళందరూ ఎదవలు అని. వాళ్ళు ఎదవలు కాదు, కాన్సన్ట్రేషన్ ఉంటుందో దానికి 4 టైమ్స్ కాన్సన్ట్రేషన్ ఈ 1 మంత్ ఉంటుంది. మీకు హెల్ప్ అవుతుందంటే నా ఫ్రెండ్కి జరిగింది ఒకటి చెప్తాను స్టోరీ. 2 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఒకరి పేరు సునీల్, ఇంకొక పేరు సోహెల్. సో వాళ్ళు గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్స్కి. గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయిపోయినాయి. వాళ్ళకి ఏమనిపించిందో ఎందుకు అనిపించిందో తెలియదు. దే డిసైడెడ్ దట్ దే విల్ గివ్ గ్రూప్ 2 ఆల్సో. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే ఆ అటెంప్ట్కి వాళ్ళు గ్రూప్ 2 చదవలేదు. మేబీ ఇంతకుముందు చదువున్నారో తెలియదు, నాకు చదవలేదు అనుకుంటా, బట్ ఆ అటెంప్ట్కి అయితే వాళ్ళు చదవలేదు. సో గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయిపోగానే దే స్టార్టెడ్ సేయింగ్ ద రివిజన్ లెక్చర్స్. రివిజన్ లెక్చర్స్ చూసేసి 2 స్పీడ్లో పెట్టుకుని రివిజన్ లెక్చర్స్ చూశారు. ఇద్దరు ఒకేసారి చూశారు. ఒకతను హైదరాబాద్లో ఉంటే ఇంకొతను బెంగళూరులో ఉంటాడు. ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేశారు, ఒకేసారి చూశారు. ఒక 3-4 అవర్స్ 2-3 చాప్టర్లు చూడడం, ఇమీడియట్గా నోట్స్ చూడడం, ఇమీడియట్గా క్వశ్చన్ బ్యాంక్ చూడడం, ఏదైనా డౌట్స్ ఉంటే ఇద్దరు డిస్కస్ చేయడం, అలా చేశారు. అలా ఎస్సీఎంపీ ఎగ్జామ్ అయిపోయింది, ట్యాక్స్ ఎగ్జామ్ అయిపోయింది, జిఎస్టీ ఎగ్జామ్ అయిపోయింది, ఎకనామిక్ క్లాస్ ఇద్దరికి ఎగ్జామ్స్ ఉన్నాయి అప్పటికే. మీరు నమ్మరు, వాళ్ళు గ్రూప్ 1 ఫెయిల్ అయ్యారు, కానీ గ్రూప్ 2 పాస్ అయ్యారు. చాలామంది నెలలు కూర్చుంటే కానీ పాస్ అవ్వలేని గ్రూపు వాళ్ళు జస్ట్ ఎగ్జామ్స్ నుంచి చదివి పాస్ అయ్యారు. ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. సిఏ ఎగ్జామ్స్ కష్టం కదా, అలా ఎలా పాస్ అవుతారు అనుకోవచ్చు, బట్ యాక్చువల్గా జరిగింది. నేనేం చెప్తానంటే నువ్వు ఎన్ని ప్రిపేర్ అయ్యావు, ఎలా ప్రిపేర్ అయ్యావు, ఎంత డెడికేషన్ ఇచ్చావని ఐసీ వాడు చూడు. లాస్ట్ రోజు నువ్వు ఎగ్జామ్లో రాయగలిగావా లేదా అనేది చూస్తాడు. ఇప్పుడు నువ్వు ఏది చదవకపోయి ఉంటే ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసి చదివినా లాస్ట్ మంత్ చాలామంది అంటారు కొత్త టాపిక్స్ ముట్టుకోవద్దని. అసలు ఏ టాపిక్ ముట్టుకోనడికి ప్రతి టాపిక్ కొత్త టాపికే. సో కన్వెన్షనల్ మెథడ్స్ అన్ని పక్కన పెట్టి మీకు నచ్చింది చేయండి. ఒకటి, ఎగ్జామ్ ముందు వరకు చదవగలిగితే మీకు గెలిచినట్టే. మీరు ప్రిపేర్ అయినా సరిగా అవ్వకపోయినా ఈ అటెంప్ట్ నేను ఖచ్చితంగా రాస్తాను, సిన్సియర్గా రాస్తాను అని చెప్పి మీరు కూర్చోండి. మీరు ఎలా చదవాలంటే అటెంప్ట్ నిజంగా పాస్ అవుతాను అన్నట్టు చదవండి. మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ 80% ఉంటే మిగతా 20% నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీకు. మీరు ఎప్పుడైతే అటెంప్ట్ వదిలేశారో ఈ 1 మంత్ మీరు అసలు చదవలేరు. ఈ 1 మంత్ చదవలేదన్న గిల్ట్తో నెక్స్ట్ టైం కూడా సరిగ్గా చదవలేరు, అది కూడా పోయింది. సో కొంచెం ఓపిక్గా ఉండండి. ఎమోషనల్గా డిసిషన్స్ తీసుకోవద్దండి. ఇట్స్ ఓకే, చాలా టెన్షన్ వస్తుంది, చాలా గిల్టీ వస్తుంది, చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తాం మనం, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద గేమ్. ఇప్పుడు మీరు ఎంత ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటే సక్సెస్ అవుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏం జరిగినా నేను కూర్చొని చదువుతాను. ఏదైతే అది అయింది, పాస్ ఫెయిల్ ఇదంతా మీకు అనవసరం. మీ టార్గెట్ ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ రాయడం. అది మీ టార్గెట్ అయితే మీరు పాస్ అవ్వడం ఎవరు ఆపలేరు. జాగ్రత్తగా ఉండండి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండండి, అన్నెసరీ డిస్కషన్స్ అవాయిడ్ చేయండి. ఎవడన్నా మీకు తెలుస్తుంటుంది, అటెంప్ట్ వదిలేసిన ఫ్రెండ్స్ వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళేం చెడ్డోళ్ళు కాదు, కానీ ఈ 1 మంత్ వరకు వాళ్ళతో తిరగడం కొంచెం తగ్గించండి. పాస్ అయ్యే ఎక్కువ కష్టపడుతున్న వాళ్ళతో అసోసియేట్ అవ్వడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. ఎక్కువ మందితో తిరగొద్దు, ఎక్కువ మంది నోళ్ళల్లో మీరు నానొద్దు. సిన్సియర్గా మీ అటెంప్ట్ ఇవ్వండి. మీరు ఫెయిల్ అయినా పర్లేదు, నేను 1 మంత్ కరెక్ట్గా చదివాను అందుకు ఫెయిల్ అయ్యాను అనుకోవాలి, కానీ ఏదో వదిలేసాను ఫెయిల్ అయ్యాను అనే ఫీలింగ్ మీలో రాకూడదు. అటెంప్ట్ అనేది చాలా ప్రీషియస్. మీరు ఎలాగో ఎగ్జామ్ ఫీజు కట్టేశారు ఆల్రెడీ, సో మీ అటెంప్ట్ అనేది కౌంట్ అవుతుంది ఎన్సీఏ లెక్క ప్రకారం, మీరు రాసినా రాయకపోయినా. సో ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? ఈ 1 మంత్ మీరు పెద్దగా చేసేదేం లేదు అటెంప్ట్ వదిలేయడం వల్ల. ఎందుకంటే దీన్ని ఉపయోగించుకోకూడదు? ఒక్కసారి ఆలోచించండి. నేను మీ అమ్మా నాన్న కోసమో ఎవరి కోసమో కష్టపడమని చెప్పట్లేదు. ట్రై చేయండి, తప్పేముంది. మహా అయితే సిలబస్ రివైజ్ అయ్యిద్ది, చాప్టర్స్ ఏం తెలుస్తాయి, అసలు లోపల ఏముందో మీకు తెలిసిద్ది ఈ 1 మంత్ మీరు కరెక్ట్గా చదివితే. సో ఇప్పుడు దాకా మీరేం చదవకపోయినా పర్లేదు, ఇప్పుడే స్టార్ట్ చేసినా పర్లేదు,
రివిజన్ లెక్చర్స్ చూడండి, నోట్స్ చూడండి, క్వశ్చన్ బ్యాంక్ చూడండి. ఒక్కసారి రివిజన్ చేసి ఇప్పుడు ఒకసారి రివిజన్ చేసి ఎగ్జామ్ ముందు ఒకసారి రివిజన్ చేసి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది పాస్ అయ్యారు. ఇప్పుడు హార్డ్ అండ్ కోర్ రూల్ ఏం లేదు 4 times రివిజన్ అవ్వాలి, 3 times రివిజన్ అవ్వాలని. పాస్ పర్సంటేజ్ కూడా పెరిగింది, అటెంప్ట్స్ కూడా పెరిగాయి. ఇది గోల్డెన్ టైం మీకు పాస్ అవ్వడానికి. త్వరగా పాస్ అయ్యి బయటకు రండి. డిప్రెషన్ దగ్గర కానియొద్దు, లేజినెస్ దగ్గర కానియొద్దు, గిల్టీ అసలు ఫీల్ అవ్వద్దు. ఒకరోజు చదవకపోతే పర్లేదు, రేపు చదవండి. 1 గంట వేస్ట్ అయితే పర్లేదు, ఇంకో గంట ఎక్స్ట్రా చదవండి. రోజుకి ఒక 7 గంటలు కన్సిస్టెంట్గా చదవండి. ఈ 30 రోజులు చేసి మీకే తెలుస్తుంది. తెలుగులో వేమన గారితో ఒక పద్యం ఉంటుంది. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టి లేని బిగియ పట్టవలను, పట్టి విడుచుట కన్నా పడి చచ్చుటే మేలు, విశ్వదాభిరామ పునరవేమ. దీని మీనింగ్ ఏంటంటే ఏదన్నా మన విషయం గట్టిగా పట్టుకోకూడదు. ఒకసారి పట్టుకున్నామంటే దాన్ని విడవకూడదు. అలా పట్టుకొని విడవడం కన్నా చచ్చిపోవడం మేలు అని చెప్తున్నాడు. సో మీరు పాస్ అవ్వడానికే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు కదా, ఒకసారి పట్టుకున్నారు, పాస్ అవ్వండి, మధ్యలో విడవకండి. ఆల్ ది బెస్ట్.